హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా మధ్యాహ్నం వీడియో అనమాట. కొద్దిసేపు అలా పడుకొని ఇంకా మా బాబు వస్తున్నాడని చెప్పి కిందకు వచ్చాను. వాడైతే ఆటోలో వస్తున్నాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ అది ఆటోలో వెళ్తానని ఒకటే ఏడపనమాట. వీళ్ళు వ్యాన్ కూడా ఉంది. ఒకసారి వ్యాన్లో వెళ్తాడు, ఒకసారి ఆటోలో వెళ్తాడు. ఇంకా అయితే ఆటో వచ్చేసింది. ఇంకా మా బాబు వచ్చినాక ఇంకా ఫ్రెష్ ఇది అయిపోయినాక వాడు మళ్ళీ ఇద్దరం కలిసి మా పెద్ద బాబు స్కూల్కి అయితే వెళ్తాము. మాకు పెద్ద బాబుని అయితే నేను పికప్ డ్రాపింగ్ నేనేనండి. ఎందుకంటే స్కూల్ బస్ అయితే మేము ఉన్న దగ్గరికి ఇంకా కొంచెం ముందు వరకు వచ్చి ఆగిపోతుంది అనమాట. ఇంక అందువల్ల ఇంకెందుకులే ఎలాగ బైక్ ఉంది కదా చెప్పి డ్రాప్ చేసేస్తానని చెప్పేసి అన్నీ చెప్పాను మా హస్బెండ్కి. ఆయన ఇంకొకసారి ఆఫీస్కి త్వరగా అంటే వాళ్ళు టైము ఇంకొకసారి త్వరగా వెళ్ళిపోతే కనుక డ్రాప్ చేయడానికి అవ్వదండి, లేదంటే ఆయనే డ్రాప్ చేస్తారు. నేనైతే పికప్ చేసుకుంటానమాట. ఇంకొకసారి డ్రాపింగ్ పికప్ నాకే అవుతుంది. ఎందుకంటే ఇంకా బస్కి కూడా 3600 అడుగుతున్నారు. చాలా దూరం అనమాట. కోంపల్లి దాటేసి వెళ్ళిపోవాలండి స్కూలు. ఇంకా నేను బండి అయితే కనుక నెలలో 4 సార్లు అయితే పెట్రోల్ కొట్టిస్తానండి. 440 430 అలా అవుతుంది అనమాట ఫుల్ ట్యాంకు. ఇంక మధ్యలో మనం పర్సనల్గా కూడా వెళ్ళి కూడా ఉంటాయి. 4 సార్లు అయితే కొట్టేస్తున్నాను. అయితే 1200 1300 అయితే అవుతుంది. కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చూసుకొని అయితే వెళ్ళి తీసుకొస్తున్నాను. ఇంకా మా చిన్న బాబాకి అయితే 2500 అనమాట ఆటోకి. ఇంక అది కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కదా, ఓపిక ఉన్నంత వరకు చేసుకొని ₹1 మిగలడమే కావాలి కదా అని చెప్పి నేనైతే ఇంకా బైక్లోనే వెళ్ళి తీసుకొస్తానని చెప్తున్నాను. నీకు హెల్త్ బాగోట్లేదు కదా, ఎందుకు రిస్క్, బస్ పెట్టేద్దాములే అనేసి అంటున్నారు. కానీ చూద్దాము, అంత బాగోకపోతే ఆలోచిద్దాం, ప్రస్తుతానికైతే వెళ్తాను కదా అని చెప్పేసి అన్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మిడిల్ క్లాస్ వరకు ఇంకా శాలరీ రాగానే మనం అంతా కూడా ఖర్చులన్నీ ఒక చిట్టాలా రాసుకోవాలి. ఇండ్లు రెంటల నుంచి, పాల నుంచి, ఫీజుల దగ్గర నుంచి అన్నీ రాసుకుంటే లాస్ట్కి అయితే రూపాయి కూడా మనం సేవ్ చేయలేమండి. ఓపికన్నంత వరకు ఇలా ఏదో రకంగా మా హస్బెండ్కి అయితే హెల్ప్ చేయాలి అని అనుకొని ఇంకా ఎక్కువ ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉంటాను కదా అని చెప్పేసి నేనే వెళ్ళి తీసుకొస్తున్నాను. ఇంక ఇంటికి వచ్చేసామండి. కొద్దిసేపు అయితే ఇలా ఒక 5 మినిట్స్ అయితే కూర్చొని ఇంకా ఈరోజు అయితే బొబ్బర పప్పు అంటారు కదా, కొన్ని సైడ్ అయితే అలసందలు అంటారు. ఆ బొబ్బర పప్పు అయితే నానబెట్టానమాట వీళ్ళు స్నాక్స్ కోసం. వీళ్ళకి ఎక్కువ గ్రీన్ చట్నీ చాలా ఇష్టం అండి. ఎందులోనైనా సరే గ్రీన్ చట్నీ చాలా ఇష్టంగా తింటారు. దానికోసం అయితే కొంచెం పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసేసి చిన్న ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు లేకపోతే నిమ్మకాయ కూడా పిండేస్తానండి. చాట్ మసాలా వేస్తున్నాను ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఈ గ్రీన్ చట్నీ చాలా ఇష్టంగా తింటారు, అన్నిట్లో కూడా బాగా ఇష్టంగా తింటారు. అలాగే బ్లాక్ సాల్ట్ ఉందండి, బ్లాక్ సాల్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం మామూలు సాల్ట్ అయితే యాడ్ చేసేసి మొత్తం అయితే మిక్సీ చేసేసాను. ఇంకైతే దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బొబ్బరపప్పు అయితే వడలకి మిక్సీలో వేసేసుకుంటున్నానండి. ఈ బొబ్బరపప్పులు వడలు చాలా టేస్టీగా ఉంటాయి. మాకైతే గ్రీన్ చట్నీ ఇష్టం ఉండదు, కానీ పిల్లలకి అవే ఇష్టమని చెప్పి అదే చేస్తున్నానండి. ఇంక ఇందులో అయితే కొంచెం కొత్తిమీర, అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. రోజు ఏదో ఒక స్నాక్స్ అయితే చేస్తానండి. ఇంకేదైనా సరే తింటారు. ఇది వద్దు, అది వద్దు, ఇది తిన్నాను అనరు. ఏం చేసినా సరే తింటారనమాట. ఇంకా బొబ్బరపప్పు ఊరి నుంచి తెచ్చింది అలా ఉండిపోయింది. ఇంకా ఈరోజు చేసి ఇచ్చేద్దామని చెప్పి నానపెట్టేసాను ఉదయమే. ఇంకా ఆయిల్ కొంచెం బాగా హీట్ అయినాక ఇంకా అయితే వడలు అయితే వేసేసుకుంటున్నాను.
ఇక గ్రీన్ చట్నీతో అయితే పిల్లలకి ఇచ్చానండి. ఇంకా తినేసినాక ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత పాలు కూడా ఇచ్చేస్తున్నాను. మా చిన్న బాబు అయితే ఇంకా పాలు తాగను అన్నాడనమాట. అందువల్ల అయితే వాడికైతే ఇవ్వలేదు. ఇంకా మా పెద్ద బాబుకి అలాగే నేను కొంచెం కాఫీ పెట్టుకుందామని చెప్పి ఫ్రిడ్జ్లోంచి ఇలా పాలు తీసేసి మిగడంతా కూడా ఇలాగ స్టోర్ చేసుకుంటాను కదండి నెయ్యి కోసం. మిగడింత అయిపోయిందనమాట. మళ్ళీ మిగడైతే నెయ్యి చెయ్యాలి. తొందరగా ట్యూషన్కి అయితే వెళ్తాడనమాట. ట్యూషన్కి వెళ్ళాలని కంగారుగా నేను పాలు పెడితే ఈ లైటర్ అస్సలు ఎలగట్లేదు. మనకి ఏదైనా హడావడి అయినప్పుడు తొందరగా పని అయిపోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటైతే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ అగ్గిపెట్టి అయితే టైంకి కనబడలేదు. తొందరగా నెత్తికి మొత్తానికి అయితే ఎలాగోలాగా స్టవ్ అయితే వెలిగించేసాను. ఇంకా ఈ మధ్యాహ్నం అంతా వెళ్ళి వస్తుంటాం కదా, హెడేక్ అయితే చాలా వచ్చేస్తుంది. ఇంక మా పెద్ద బాబుకి అయితే పాలు వేసేసి ఇందులో నేను కాఫీ పొడి అయితే వేసుకున్నాను. కొంచెం కాఫీ తాగుదామని చెప్పి. ఇంకా షుగరు అన్నీ కూడా బంద్ అయిపోయాయి కదండి. షుగర్ వేసుకొని తాగి చాలా రోజులు అయిపోయింది. ఇంకా అది కాఫీ చప్పడగా టీ ఇలా అలవాటు అయిపోయింది 2 నెలల నుంచి. 2 నెలలు అయిపోయిందండి ఇలా ఇంకా షుగర్ అది కూడా మానేసి. మళ్ళీ భయం అవుతుంది ఏమొస్తుందో ఏటో, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ముందుగానే ఇంక అన్నీ కూడా కంట్రోల్ చేసేసుకుంటున్నాను. కొంచెం కొత్తలో అయితే తాగడం చాలా ఇబ్బందిగా ఉంది. బెల్లం అయిపోయిందండి. అప్పుడప్పుడు బెల్లం ఉంటే కనుక కొంచెం వేసుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే చప్పడగానే కాఫీ తాగేస్తున్నాను. ఇంకా కాఫీ అది తాగేశాక మా పెద్ద బాబుని అయితే ట్యూషన్కి తీసుకొచ్చానండి. ఇది కూడా కొంచెం దూరం అనమాట. ట్యూషన్కి కూడా డ్రాప్ చేయాలి, అలాగే పికప్ చేసుకోవాలి, 2 ఉన్నాయి. అది కూడా నాకే అనమాట. ఇంకైతే ట్యూషన్కి తీసుకొచ్చాను. పైన అయితే వెళ్తాడండి. ఇంకా బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చేసాక ఇంకా నేనైతే ప్రతి శ్రావణ మాసంలో అందరూ ఆశపడేటట్టే ప్రతి ఆడవాళ్ళు కూడా ఆశపడతారు కదండి. ఇంతో అంతో బంగారం కొనుక్కోవాలని చాలా ఆశలు ఉంటాయి. కానీ మనకు వచ్చిన రాబడితోనే చాలామంది ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు, తక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ కొనుక్కుంటారు. ఇదే కొనుక్కోవాలి, ఈ బంగారమే పెట్టాలి అన్నది ఎక్కడ ఏమీ రాసలేదండి. కానీ నేను ప్రతిసారి మా హస్బెండ్కి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా 7 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నటప్పుడు ఆయన ఏదైనా ఇచ్చినప్పుడు అలా దాచిపెట్టి ఏదైనా కట్టి ఇలా స్కీమ్ కట్టి ఇలా వస్తువులు అయితే చిన్న వస్తువులు కొనుక్కున్నానండి. నేను ఇలా స్కీముల్లో ఏం కొనుక్కున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్లో ఈ స్కీమ్ అయితే ఓపెన్ చేశాను. ఇది నేను 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పటికీ 5000 అయ్యింది. అంటే 5000 కట్టగలిగాను అనమాట. ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది కూడా కట్టలేను. ఎందుకంటే 2 పిల్లల్ని చదివించి మనం మిగిల్చాలి, ₹1 వెనకేసుకోవాలంటే చాలా కష్టం అండి. ఇంకా నేనైతే 5000 కట్టాను అనమాట. ఇంకా మధ్యలో అయితే గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 5000 కట్టాను. అలాగే మళ్ళీ ఫిబ్రవరిలో కట్టాను, జనవరిలో కట్టాను. ఇంకా తర్వాత మళ్ళీ మొన్న ఈ జూలైలో కట్టాను 5000. వీటికి నాకు సుమారుగా 4 గ్రాములకి ఎక్స్ట్రానే కొంచెం ఎంత వచ్చిందో చూడాలండి. ఇంక వెళ్ళి ఏం కొన్నాను ఏటన్నది కూడా తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఒక్కసారి మనం కొనాలంటే కొనలేము కదా అని చెప్పి ఇలా దాచుకొని మా హస్బెండ్ ఇచ్చిన డబ్బులు ఏదైనా ఖర్చులకి ఇచ్చినవి అలా పక్కన పెట్టి అప్పుడప్పుడు ఏం తక్కువ ఉంటే అతన్ని అడిగి ఇలాగే ప్రతి నెల కూడా ఇలా వెళ్ళి కట్టుకుని ఈ బంగారం అయితే కొనుక్కోవాలి, ఈ అమ్మవారికి అయితే పెట్టాలి అని చెప్పి దాచాను అనమాట. ఇది సో ఇదండి. 11 నెలలు కట్టలేకపోయాను. నా దగ్గర ఉన్నటప్పుడు మాత్రమే ఆయన్ని ఇబ్బంది పెట్టి అంత గొడవ పెట్టేసి కట్టాల్సిన పరిస్థితి అయితే ఉండదండి. నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కట్టాను. అయితే నాకు ఇవి 6 నెలలు మాత్రమే అయ్యాయి అనమాట. ఇంకా ఇప్పుడు ఈ నెలలో వెళ్ళి దీనికి ఎంత వస్తుందో బంగారం అయితే కాసైనా సరే ఏదైనా సరే తీసుకొని అమ్మవారికి అయితే పెట్టాలని అనుకుంటున్నాను. ఇంకా ఆయన ఇబ్బంది పెట్టకుండా ఇంక ఇలా అయితే కట్టుకున్నాను అనమాట. మధ్యలో చాలాసార్లు ప్రతి సంవత్సరం కూడా ఇలా కట్టేదాన్ని. అప్పుడు డబ్బులు ఉండేటప్పుడు అయితే 11 నెలలు కూడా పూర్తి చేసేసి బంగారం తీసుకున్నాను. కానీ ఈసారి అయితే ఇన్ని నెలలు మాత్రమే కట్టగలిగాను. అయినా చాలా హ్యాపీగా ఉందండి. మనకి ఇన్ని ఖర్చులు పోను ఇలా సేవ్ చేసుకుంటున్నాను అంటే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను ఏం తీసుకున్నాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను.
అలాగే ఇలా స్కీమ్ కట్టుకోవడం వల్ల ఒక్కసారి మనం ఎవరివి కూడా కొనుక్కోలేము. అంటే మధ్యతరగతి వాళ్ళు అయితే అస్సలు కొనుక్కోలేము. ఇలా కట్టుకుంటే కనుక మనం అనుకున్నది కొనుక్కోగలము. ఇంకొకసారి అయినా సరే, ఒకసారి కాకపోయినా ఒకసారి దాచుకొని ఈ రెండు కలిపి ఇంకొకసారి అయినా సరే ఏదైనా వస్తువు అయితే కొనుక్కోగలమన్నా కనిపించిందండి. ఇంకా అది అయిపోయినాక నేను సంతకైతే వచ్చానమాట. మాకు ఇక్కడ గురువారం రోజు మార్కెట్ అవుతుంది. మా సైడ్ సంత అంటారు. అన్నీ ఇక్కడ దొరుకుతాయి, ప్రతి కూరగాయలు కూడా. ఇంకా కూరగాయలు అన్నీ కూడా ఈ వారం కొనుక్కుంటే వచ్చే వారం వరకు కూడా నేను ఇంకా మళ్ళీ మధ్యలో ఏ షాపుకి వెళ్ళకుండా, చాలా ఎక్కువ ఉంటాయండి షాపుల్లో. అలాగే అందువల్ల చెప్పి ఇక్కడ ప్రతి వారం కూడా ఎంత లేట్ అయినా సరే పని అంతా చేసుకొని మార్కెట్కి అయితే వస్తాను. నాకు వారానికి సరిపడగన్న కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి. అవన్నీ కొనుక్కొని ఇంటికైతే వచ్చేస్తానమాట. ఈరోజైతే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే పిల్లలు చూసుకొని వాళ్ళు చిన్నోడిని చదివించి పెద్దోడిని ట్యూషన్ తీసుకెళ్ళి అన్ని పనులు చేసుకొని నేను మార్కెట్కి అయితే వెళ్ళాను. ఈ మార్కెట్లో కూడా అన్నీ కూడా కూరగాయలు కొంచెం తక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఊర్లలో సంతల్లో అయితే కొంచెం తక్కువ దొరుకుతాయి కదండి, అలా అనమాట. ఇంకా అది రైతు బజారు, అలాగే ఇంకా వెజిటేబుల్ షాప్స్ అయితే కనుక చాలా ఎక్కువ ఉంటాయండి. ఇంక నేనైతే ఈరోజు ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నాను అంటే ఇలా ములక్కాయలు, అలాగే బనానా, ఫ్రూట్స్ కూడా అన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి. ఏది కావాలన్నా సరే ఇంకా సంతలాగా అయితే దొరుకుతుంది అనమాట. టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫస్ట్ అన్నీ అడిగి వెళ్తానమాట. ఫస్ట్ 2-3 షాపుల దగ్గర ఒక్కొక్కలా ఉంటాయండి కాస్ట్. ఫస్ట్ అడిగి వెళ్తాను. టమాటాలు ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2-3 షాపుల దగ్గర అయితే ఒక దగ్గర 30 చెప్పారు, ఒక దగ్గర 40 చెప్పారనమాట. అయితే ఇంకొక దగ్గర 2 కిలోలు 50 రూపాయలు చెప్పారు. అప్పుడు మనం కొద్దిగా సేవ్ అయినట్టే కదా అని చెప్పి 2 కిలోలు టమాటాలు అయితే తీసుకున్నాను. అలాగే 1/2 కిలో వంకాయలు అయితే 20 రూపీస్ అండి. టమాటాలు అయితే చట్నీలకి అది ఎక్కువ కొంచెం పడుతుంది కదా. మొన్నటి వరకు అయితే 70-80 కూడా అమ్మింది. పోయిన వారం అయితే 40-50 కూడా అమ్మింది. ఇంకా 50 రూపాయలకి 2 కిలోలు అయితే టమాటాలు తీసుకున్నాను. కాకరకాయ అయితే తీసుకున్నానండి. ఇవి పచ్చిమిర్చి అనమాట. పావు అయితే 20 రూపాయలు, 1/2 కిలో అయితే 30 రూపాయలు. ఇవి తొడిమిలు తీసేసి మనం బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు మనకి మిగిలినట్టే కదండి 10 రూపీస్. అందువల్ల అయితే 1/2 కిలో తీసుకున్నాను, మనకు అవసరం ఎలాగా ఉంటుంది చెప్పి. ఈ కొత్తిమీర కట్ట అయితే 10 రూపాయలండి. అలాగే కరివేపాకు 10 రూపాయలు. నాకు కరివేపాకు లేనిదే కూర, చారు అస్సలు వండబుద్ధి అయ్యేదనమాట. ఖచ్చితంగా కరివేపాకు అయితే ఉండాలి. అందువల్ల ఇంకా క్యారెట్ అయితే 1/2 కిలో అయితే 20 రూపాయలు. లేదండి, ఇది 1/2 కిలో 20 రూపాయలే. క్యారెట్ అయితే చాలా తక్కువకి వచ్చిందనమాట. అలాగే బీట్రూట్ కూడా 1/2 కిలో 20 రూపాయలకే వచ్చింది. బీట్రూట్, క్యారెట్ ఎక్కువ ఫ్రై చేస్తుంటాను కలిపి, అందువల్ల అయితే తీసుకున్నాను. ఇవి 20 రూపాయలు. అలాగే ములక్కాయలు 20 రూపాయలు. 20 రూపాయలకి 4 ములక్కాయలు వచ్చాయి. సాంబార్లో అది వేయడానికి లాస్ట్ వీక్ తెచ్చింది ముల్లంగి ఉండిపోయిందండి, పెద్దవి తీసుకున్నాను. ఇంకా ముల్లంగి అలాగే ఈ ములక్కాయ కలిపి సాంబార్ చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇలా నేను ఎలా సేవ్ చేయగలుగుతాను అంటే కనుక మా ఆయన మార్కెట్కి డబ్బులు ఇస్తారు కదా, ఇవన్నీ కూడా తక్కువలో ఉన్నప్పుడు చూసి దగ్గర ఎలా లేదైనా సరే 200 అయినా సరే ఇందులో మిగిల్చో దగ్గర పెట్టి, అలా ఏమైనా మిగిలిన డబ్బులన్నీ పెట్టి, మళ్ళీ అవి సరిపోకపోతే 5,000కి కూడా 2-3 నెలలు కూడా 5,000 చేయలేనండి. ఇంకొకసారి సరిపోతే అడిగి మళ్ళీ వెళ్ళి కట్టేదాన్ని అనమాట. అలా కట్టి అన్ని వేలైతే అలా దాయగలిగాను. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మనం మధ్యతరగతి వాళ్ళని రూపాయి దాయాలంటే ఎంత కష్టం కదా. చాలా అంటే చాలా కష్టం. అందరికీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా కష్టం అండి. ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే అసలు నేను షాపింగ్కి వెళ్తాను, అసలు ఏం కొనుక్కున్నాను, ఏంటన్నది కూడా తప్పకుండా మీ అందరికీ షేర్ చేస్తాను. ఇంకా కూరగాయలన్నీ కూడా నేను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్స్ అడావడనమాట. ఇంకా నేను ఇప్పుడే సర్దేస్తాను ఇంకా అన్నీని. ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా సర్దేస్తానండి. ఇంకా కాకరకాయలు కూడా తీసుకున్నాను ఇక్కడ. కాకరకాయ కూడా నాకు 30 రూపాయలు పడింది 1/2 కిలో. అదే పావు అయితే 20, 1/2 కిలో అయితే 30. ఇంకా మరి పావు కొంటే వేస్టే కదండి, అందువల్ల 1/2 కిలో తీసుకున్నాను. అలాగే బెండకాయలు కూడా 1/2 కిలో తీసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటానమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.